స్పర్శ తెలిసిందో లేదో ఆ గ్లౌస్ తీసి షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. షట్ అప్, షట్ అప్, షట్ అప్. నీకేమైనా పిచ్చా? నా మొహాన్ని చూడకుండా చెయ్యిని చూస్తావెందుకు? ఏ నేనేమైనా డైమండ్ని పెట్టుకొని అది కనిపించకుండా గ్లౌస్ వేసుకొని దాచిపెడుతున్నాననుకున్నావా? అయ్యో అత్తయ్య, ఎందుకలా కోపడుతున్నారు? విక్రాంత్ బాబు మామూలుగానే అడిగారు. లేదు వదినా, కావాలని అడిగాను. నోర్ముయ్. అమ్మా కూల్. రే విక్రమ్, ఎందుకలా విసిగిస్తావు? చిన్న ప్రమాదం ఏదో జరిగిందని అమ్మ చెప్పింది కదా. అనుమానంగా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. లోకల్లో లేని డౌట్లన్నీ మా ఆయనకే వస్తాయి. అడిగితే తప్పేం లేదులేవే. సారీ వదినా. నీ మీద నా కోపం ఎందుకొస్తుంది దురంధరా? రిలాక్స్. గాయత్రి, రా రామ్మా రా. మొన్నటిదాకా నా కొడుకు పుండరీనాథాన్ని అప్పుడప్పుడు రుచిని మాత్రమే ఎత్తుకునేది మా మమ్మీ. ఇప్పుడు గాయత్రిని కూడా ఎత్తుకుని ముద్దాడుతోంది. ముద్దు పెట్టట్లేదులేండి, గాయత్రియే అత్తయ్యకి ముద్ద పెడుతుంది. ఆ? ఏ ముద్ద? అన్నం ముద్దలు. వదినా, నువ్వేం మాట్లాడతావో నీకే అర్థం కాదు, మాకెలా అర్థం అవుతుంది? కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్. నీకు అర్థమైందని నాకు అర్థమైంది విశాల్. గాయత్రి పెట్టే ఆ అన్నం ముద్దలే తిలోత్తమ అత్తయ్యకి పెట్టే పిండం ముద్దలు. బాబుగారు చూసారా, గాయత్రి ఊరికే ఉంది. ఆ అత్తయ్యని తను కూడా గుర్తుపట్టగలిగింది. ఖచ్చితంగా గుర్తుపడుతుంది నాయని. ఎల్లుండి గాయత్రక్క వర్ధంతిని ఘనంగా చేద్దాం విశాల్. తప్పకుండా అమ్మా. అక్కకు పునర్జన్మ లభించినట్టే సర్పదేవి నుండి తిరిగొచ్చిన నాక్కూడా ఇంకో జన్మ వచ్చినట్టే. పెద్దదిన మళ్ళీ పుట్టిన తర్వాత వర్ధంతి ఎందుకు జరపాలి? అవును కదా బాబుగారు. నైని, ఆ జన్మలో అంటుకుని ఉన్న పూర్వపు వాసనలు చుట్టుపక్కలే ఉంటాయి. ఆచారం ప్రకారం చేద్దాం. 2 పుష్కరాలు పూర్తవుతున్న సందర్భంగా అయినా చెయ్యాలి. పాప ఏడుస్తోంది చూడు. వస్తున్నాడు లుచి. అరెరే, ఎందుకు ఏడుస్తున్నావు చిట్టి తల్లి? నేనేం నిన్ను వదిలేసిపోలేదు, హాల్లోకి వెళ్ళానంతే. ఊరుకో 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 ఊరుకో, మా అమ్మవి కదూ, ఊరుకోమ్మా ఊరుకో. సుమనా,
పాప గట్టిగానే ఏడుస్తోంది. ఉక్కపోతగా ఏం లేదు కానీ ఈ సాక్సులు బిగితగా ఉండటం వల్ల ఏమైనా ఏడుస్తుందేమో అత్తయ్య. ఉండని సుమనా. ఆ, ఇందాక డ్రెస్ మార్చేటప్పుడు తీసేద్దామని ప్రయత్నించాను, రాలేదు. అంత గట్టిగా బిగుసుకుపోతే చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుంది? నువ్వు పసిపిల్ల కాళ్ల గురించి ఆలోచిస్తున్నావే తప్ప నీ కాళ్ల మీద నువ్వు నిలబడే అవకాశం వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయావు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క, బావగారు, పిన్ని, హాస్నక్క, అందరూ రండి. ఏమైంది సుమ్మికి అలా కేకలేస్తోంది? చీర అంటుకుందేమో. బా నిప్పంటించే వాళ్ళు ఆర్పడాలి తప్ప వేరే ఆలోచన రాదనుకుంటా మీకు. ఏంటి చిట్టి? విశాల్ బావగారు, అక్క, చెల్లి ఏమైంది? హోల్డ్ ఆన్. ఏంటా కేకలు? ఏమైందో చెప్పు. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదండి. అబ్బా ఏమైందో చెప్పు చిన్న మరదల ముందు. నా కూతురు రుచి చూడండి. పాపకి ఏమైంది చెల్లి? ఏం కాలేదక్కా. మరి ఏదో జరిగినట్టు నువ్వు అంత కంగారు పడుతున్నావేంటి సుమ్నా? విశాల్ ఓవర్ ఎక్సైట్మెంట్లో సుమన సరిగ్గా చెప్పలేకపోతుంది. నీకు తెలుసా అమ్మా ఏమైందో? సూర్యాస్తమయం అవగానే ఆడపిల్ల కాస్త పాము పిల్లగా మారే ఉలూచి ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉందన్న సంతోషం సుమనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హే నిజమే, ఉలూచి అలాగే ఉంది. ఆ, అవును కదా పాప? ఓ, నువ్వు సర్పదేవి నుంచి తిరిగి వచ్చావన్న సంతోషంతో ఈ విషయాన్ని గమనించలేకపోయావు. వండర్ఫుల్. ఇన్నాళ్ళు పాపం ఏ శాపం తగిలి ఉలూచి 2 రూపాలుగా మారుతూ వస్తుందా అని విచారించేవాడు.
రాత్రైనా సరే తనలో మార్పు రాలేదు అంటే ఇంతకన్నా ఏం కావాలి? అదృష్టం నీకూడా కలిసొచ్చిందనుకుంటావు లూచి. నువ్విలాగే ముద్దులొలికే బొమ్మలా ఉంటే ఫీలింగ్ సో హ్యాపీ. ఇటివ్వండే, నేను ఎత్తుకుంటాను. ఉలుచి ఉలుచి, ఏంటమ్మా? పావు పిల్లగా మారినప్పుడు దగ్గరికి రావాలంటేనే భయం వేసేది. ఇప్పుడు చూడు, ఇలా పసిపిల్లగా ఉంటే నాలాంటి వాళ్ళు ఎత్తుకోవడానికి ఎంత ధైర్యం వస్తుందో. రే విక్రాంత్, నువ్వు కూడా ఎత్తుకోరా. పర్లేదు బ్రో, అందరి ఆనందాన్ని కళ్ళారా చూస్తున్నాను కదా. సంతోషపడ్డానికి కూడా మా వారికి నామోషులండి. ఈ రోజు క్యాలెండర్లో మార్క్ చేసుకుని పెట్టుకోవాలి చెల్లి. అత్తయ్య ఉలూచి తిరిగి ఇంటికొచ్చిన రోజే కాదు, రూపం మారకుండా ఆడపిల్లగానే ఉండే ఉలూచి అందర్నీ ఆనందపరిచిన విశేషమైన రోజుగా నోట్ చేసి పెట్టుకుని వచ్చే సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి. హ్మ్. ఆ అదేంటి నైని, సంబరం చేసుకోవడానికి సంవత్సరం వరకు ఆగాలా? స్పెషల్ డేట్ రిపీట్ అవుతుంది కదా అని నైని ఉద్దేశం అమ్మా. ఐ నో విశాల్, కానీ నీకన్నా నాకన్నా మనందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేయాల్సిన అవకాశం, అదృష్టం, అవసరం సుమనకే ఉన్నాయి. అది ఎలాగో చెప్తే డబుల్ హ్యాపీ కదమ్మా. పాము పిల్లగా మారకుండా ఆడపిల్లగానే ఉందంటే మీ నయని వదిన ఆస్తిలో సగం వాటా ఉలూచి పాప పేరిట రాసివ్వాలి కదా విక్రాంత్. అదే చెప్పింది కరెక్టే, నాకు ఆస్తి వచ్చేస్తుందా? కాస్త నెమ్మదిగా చిట్టి. ఎగిరి గంతేసేటప్పుడు కాలు బెనికిందనుకో, కుంటి సుమనమ్మ అయిపోతావు. నేను కింద పడ్డ పర్వాలేదక్క, మళ్ళీ లేస్తాను. లేచావు చిన్న మరదలా. ఇంకో మాటలో చెప్పాలంటే గెలిచావు కూడా. అవునే సుమ్మి, ఏ పిల్ల వల్ల నీకు ఆస్తి రాకుండా పోయిందో మళ్ళీ ఆ పిల్ల వల్లే నువ్వు కోటీశ్వరాలివి కాబోతున్నావు. ఏది ఆ మాట ఇంకోసారి చెప్పింది? ఏ పిల్ల వల్ల నువ్వు అబ్బా, అది కాదు పిన్ని. కోటి అనే సౌండ్ తన చెవిన పడాలి. నువ్వు కోటీశ్వరాలివి కాబోతున్నావే సుమ్మి. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. నేను కోటీశ్వరాలు అయిపోయాను. 50 కోట్లు వచ్చేసాయి. అప్పుడే ఇచ్చేసినట్టు కోట్ల మీద పడిపోయి పడుకుంటున్నట్టు కలలు కనుకో. రాకుండా పోవడానికి ఆస్కారం లేదురా. ఇవ్వనని చెప్పడానికి నయనికైనా అవకాశం లేదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏమంటావు నైని? ఉలూచి పాము పిల్లగా మారలేదంటే మేం కూడా సంతోషపడతాం అత్తయ్య. ఆస్తి ఇవ్వనని ఏం చెప్పట్లేదే. ఇంకో విషయం, 50 కాదు 60 కోట్లు. పది కోట్లు బోనసా? కాదన్నయ్య, కంపెనీ లాభాలు పెరిగి నికర ఆస్తి విలువ 120 కోట్లయింది. అందులో సగం అంటే 60 కోట్లు కదా. అమ్మా, విష్, మీ కష్టార్జితం కదా,
ఫ్రీగా 10 కోట్లు ఎక్కువ ఇవ్వడం ఎందుకు? ఇవ్వాల్సిందే పిన్ని. మా దగ్గరున్న ఆస్తిలో సగం ఎంతుంటే అంత. చెల్లి విశాల్ నిజాయితీ పరులు కాబట్టి సరిపోయింది. మా ఆయన లాంటి వాళ్ళైతే వాళ్ళ అమ్మతో కలిసి దొంగ లెక్కలు సృష్టించి ఉన్నది ఊడ్చుకుపోయిందని అప్పులు చూపించి హరిగోవిందం అనేవాళ్ళు. షటప్. నాకలాంటి అవసరం లేదు. నా దగ్గరే లెక్కలేనంత డబ్బు మూలుగుతోంది. అందుకేనా మా ఆయన కుయ్ 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 అని కుక్క పిల్లలాగా మీ వెంట తిరుగుతున్నారు? ఏయ్, మా మమ్మీ వెంటుంటే అండగా ఉన్నాననుకోవచ్చు కదా. అండనా రచ్చబండనా? చెల్లి దగ్గరుండే ఆస్తిని పంచమని చెప్పడం కాదు, 10 రోజుల్లో అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పమనండి. అడగండి మీ అమ్మని. నీకవసరమా? మీ రూపాయి నాకు అక్కర్లేదు, బట్ నాకు లెక్క కావాలి. నీ సొమ్ము తింటే అడగాలి. ఆహా, మొన్నటి వరకు తిన్నది ఎవరిదత్తయ్యా? అక్క, వదిలే. ఎక్కడో కోట్లు కొట్టుకొచ్చిన డబ్బుని తగలబెడితే అది చూసి మనం సలాం కొట్టాలంటే ఎలా అవుతుంది? పళ్ళు రాల్తాయి చెప్తున్నా. నేనెక్కడ దోచుకున్నానో ప్రూఫ్ చూపించు. అమ్మా ప్లీజ్, వదిన మాటల్ని తేలిగ్గా తీసుకోవాలి కదా. విశాల్, నేను తేలిగ్గా ఉండొచ్చేమో, తేడా వస్తే ఆంజనేయ స్వామి వారికి ఉన్నంత బలం వస్తుంది నాకు. హాస్, కోరి కొట్టించుకోవడం అంటే ఇదేనే? మధ్యాహ్నం చేయి పట్టి చెంప పగలు కొట్టించుకున్నావు. ఇప్పుడు వదిన లైఫ్ స్టైల్లో తలదూర్చి మెడ విరగ్గొట్టుకోకు. వదినా, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మనం చర్చించుకున్నాక క్వశ్చన్ చేద్దాం. మీరేమైనా చేసుకోండి, రేపైతే నాకు ఆస్తి పంచివ్వండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు ప్రియా. రేపు ఉదయం 8 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను చెప్పిన పని చేసి పెడితే చాలు. ఓకేనా? బాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? అనుమానిస్తున్నారా? అడుగుతున్నాను. ప్రియా. అంత ప్రియమైన వారెవరో? అపార్థం చేసుకోకండి. ప్రియా ఎవరనుకున్నారు? రెగ్యులర్గా నా జాకెట్లు కుట్టించే ఫ్యాషన్ డిజైనర్. రేపు ఉదయం ఆస్తి అందుకునేటప్పుడు కొత్త చీరకి కొత్త బ్లౌజ్ ఉండాలి కదా. కోర్టు దవడ జారిపోతుందేమనుకున్నావు? నేనేం చేశానని? పసిపిల్ల ఏడుస్తుంటే సముదాయించకుండా రేపు నువ్వు కట్టుకునే చీరలకి జాకెట్ కావాలా? పిల్లలన్నాక ఏడవరా ఏంటండి? ఇందాక ఏడ్చినప్పుడు నా బిడ్డ ఉలూచి ఉలూచి అని పరిగెత్తుకుంటూ వచ్చిందానివి. ఎప్పుడైతే పాప పాముగా మారదని, ఆడపిల్లగానే ఆస్తి వస్తుంది అనగానే పట్టించుకోవడమే మానేసావా? అరే, అర్జెంటుగా చేయాల్సిన పనులు పూర్తి చేసుకోవాలా వద్దా? ఏదర్జెంటో? నువ్వు కప్పుకునే గుడ్డలా? గుక్క పెట్టి ఏడుస్తున్న చిన్నపిల్లని చూస్తుంటే కనికరం వేయడం లేదా నీకు? అంత జాలిగల వాళ్ళైతే కాసేపు ఎత్తుకోవచ్చు కదా. ఈలోపు నువ్వు షాపింగ్కి వెళ్ళొస్తావా? అన్ని షాపులు మూసేశారంట. టైం అయిపోయింది కదా. ఈ పిల్ల సంగతి కాస్త ముందు తెలిసినా బాగుండేది. అలాగా? అప్పుడు నువ్వు హైదరాబాద్లో కాదు, రాజస్థాన్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేదానివి. అంత టైం ఉంటేనా? ఆస్తిలో వాటా రావడం ఫిక్స్ అయింది కదా, 2 రోజుల తర్వాత తీసుకో. ఈలోపు నువ్వు వెలగబెట్టాల్సిన పనులన్నీ కానీ చేయొచ్చు కదా. అమ్మో, నేను ఎవరినైనా నమ్ముతాను కానీ మా నైనక్కని మాత్రం నమ్మను. ఏ మాత్రం సైడ్ ఇచ్చినా
నేను కోటీశ్వరాల్ని కాకుండా ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేస్తుందండి. చీప్గా ఆలోచించే నువ్వు రేపు ఆస్తి తీసుకున్నా చిల్లరగానే ప్రవర్తిస్తావు. హ్మ్. చూస్తారుగా నా రేంజ్. బూజు మొహం వేసుకొని బిల్డప్ ఇవ్వడం కాదు, పాపనెత్తుకో ముందు. అబ్బా, కసురుకోకుండా ప్రేమతో మాట్లాడొచ్చు కదా. అన్నేసి కోట్లొస్తే ఏం చేసుకుందామని అడగొచ్చు కదా.